సిగ్నల్ వేశారు కదమ్మా, కనిపించట్లేదా? ఇంటికి వెళ్ళి ఇంకా నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది కదా పద నాన్న ఇంటికి వెళ్దాం. కాసేపు అయినా ఇంటికి జీవితం అవుతుంది కదమ్మా. అబ్బా ఏంటి అన్ని లైట్లు ఫ్యాన్లు ఆన్లైన్ ఉంచేసాడు. అవసరం ఉన్నా లేకపోయినా అన్ని ఆన్లైన్ ఉంటాయి. ఇంటి యజమానిగా కరెంట్ బిల్లు కట్టలేక చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారరు, ఎప్పుడు మారుతారో ఏంటో. అమ్మా నాన్నకి రోజు రోజుకి చాలా ఇష్టం పెరిగిపోతుంది. శిక్షణ కాక దూరంలోనే బండి ఇంజిన్ ఆఫ్ చేస్తాను. బండి ఎప్పుడు నెమ్మదిగా సైకిల్ లాగా డ్రైవ్ చేస్తాను. ఏమైనా అంటే ఇంధనం పొదుపు, డబ్బులు పొదుపు, పెట్రోల్ పొదుపు అంటారు. ఒరే చిన్న, మా నాన్న చాలా ఇష్టం గురించి నీకు తెలిసిందే కదా. ఏమైనా అంటే పెట్రోల్ పొదుపు, ఇంధనం పొదుపు అంటారు. ఇవన్నీ మనల్ని కంట్రోల్లో పెడుతూ ఉంచుతున్నారు. వదిలేసే. అవును లక్ష్మి, చెప్పడం మర్చిపోయాను. నువ్వు సినిమాలు సీరియల్ చూస్తూ మన వంటగదిలో నుంచి మాడిపోయిన పాల వాసన వస్తుంది, గమనించావు? అవునండి, మర్చిపోయాను. టీవీలో సీరియల్ చూస్తూ ఉన్న మధ్య ఇల్లు ఆఫ్ చేసి వస్తాను. అలాగే మన బాత్రూమ్ లో నుంచి గీజర్ బీప్ సౌండ్ వస్తుంది, వినబడిందా? మీ ఇద్దరి కోసం ఏ నీటి కోసం గీజర్ ఆఫ్ చేసాను, అది కూడా ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఆఫ్ చేసి వస్తాను. నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళొస్తాను. సరేనమ్మా, ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడ ఎవరు లేవు, అనవసరంగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి. ఇంధనం పొదుపు చేయడం ఎవరికి తెలియదు. మా నాన్నగారు చెప్పింది నిజమే, అనవసరంగా కరెంట్ వేస్ట్ చేయకూడదు. బాస్, ఇంటర్వ్యూ బాస్ క్యాండిడేట్స్ వచ్చేసారు. అబ్బాయి కాన్సెప్ట్ బాగా నచ్చింది, కన్జర్వేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అని. అవునా? అయితే తన ఇంటర్వ్యూ కోసం లోపల రమ్మను. మిమ్మల్ని బాస్ ఇంటర్వ్యూ కోసం రమ్మంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, sorry. గుడ్ మార్నింగ్ సార్. Good morning, Ajay. Please be seated. థ్యాంక్ యూ సార్. Mr. Ajay, congratulations, you are selected for this job. థ్యాంక్ యూ సార్. నన్ను ఇంటర్వ్యూ ఫేస్ చేయకుండా ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఈ ఉద్యోగం ఎలా ఇస్తారు సార్? No need, Ajay. Not necessary also. ఈ కంపెనీకి కావాల్సిన ముఖ్య కాన్సెప్ట్ ఇంధనాన్ని పొదుపు చేయడం. ఆ కాన్సెప్ట్ నీలో ఉంది, అందుకనే నేను సెలెక్ట్ చేశాను. నువ్వు వాళ్ళ ఫ్యాన్స్ ఆఫ్ చేసి పవర్ సేవ్ చేయడం, ఇంధనాన్ని పొదుపు చేయడం నేను చూశాను. CCTVలో చూశాను, మా వాచ్మెన్ కూడా వచ్చి నాకు చెప్పాడు. అందుకనే నేను సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్. వెల్కమ్. నాన్న, నువ్వు చెప్పింది నిజమే. ఎప్పుడు ఫ్యాన్ లాపండి, లైట్ లాపండి అంటే నేను చేస్తాం అనుకున్నా. ఇంధనం పొదుపు చేసే ఈ కాన్సెప్ట్ నాకు ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది అన్న. ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు. కంగ్రాట్యులేషన్స్. సేఫ్ ఫ్యూయల్, సేఫ్ ఫ్యూచర్. ఇంధనాన్ని పొదుపు చేయండి, కాలుష్యాన్ని అరికట్టండి. దయచేసి అందరూ ఇంధనాన్ని పొదుపు చేయండి.